श्रीगुरुभ्यो नमः। शान्ताकारं मुदितशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं एकवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं भूतनाथ सदानन्द सर्वभूतदयापर रक्ष रक्ष महाबाहु शास्त्रे तुभ्यं नमो नमः। स्वामिये शरणमय्यप्प। कन्यमूल महागणपति भगवान ये शरणमय्यप्प। नागराजाविये शरणमय्यप्प। मालिकापुरी रत्नमाता ये शरणमय्यप्प। सुब्रह्मण्य स्वामी ये शरणमय्यप्प। हरिहर सुतन आनंद चित्तन अय्यप्प स्वामी शरणमय्यप्प। అయ్యప్ప భక్తులకు చిన్న మనవి, ఈ సంవత్సరం 2వ తారీఖు శనివారం కార్తీక మాసం ప్రారంభమవుతున్నది. ఫస్ట్ తల్లిదండ్రికి నమస్కారం చేసుకొని మాలేసుకోవాలి. ఇరుముడికి వచ్చినప్పుడు తల్లిదండ్రిని తలుచుకొని దగ్గరుంటే నమస్కారం చేసుకోవాలి. వాళ్ళు దూరంగా ఉంటే నమస్కారం చేసుకొని, ఇలా నేను మాలకు వెళుతున్నానమ్మా, లేకపోతే ఇరుముడికి వెళుతున్నాను, శబరిమలకి వెళుతున్నాను కాబట్టి నాకు అనుమతించండి అని చెప్పటం. మాలేసుకునేటప్పుడు పెళ్ళయి ఉంటే భార్యని సంప్రదించాలి, నేను మాలేసుకుంటున్నాను అని. వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయో మనం చూసి నడుచుకోవాలి. చాలామంది మాలేసుకుంటున్నామంటే వేసుకోపో హై అని అంటారు. అలా కాదు, నేను మాలేసుకుంటున్నామంటే భక్తిగా వేసుకోండి, నేను సేవ చేస్తాను, ఈ యొక్క మండల దీక్షను పూర్తి చేస్తానని చెప్తారు. మాల వేసుకునేవారు నిష్టగా భక్తిగా శ్రద్ధగా దేవాలయంకి వచ్చి మీ యొక్క మాలని స్వామి అందజేస్తే మేము లోపల సంప్రోక్షణ చేసి స్వామి దగ్గర పెట్టి పూజ చేసి మీకు వేయటం జరుగుతుంది. ఈ మాల వేసుకునే ముందు ఒక నియమాలు పాటించాలి. మాల వేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయంకు, ఇదే కాదు అయ్యప్ప గుడే కాదు, ఏ దేవాలయం అయినా సరే షర్టు తీసేసి భక్తి శ్రద్ధలతో నామస్మరణ చెప్పుకుంటూ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ 18 ప్రదక్షిణములు చేసి కిందికి వెళ్ళిన తర్వాత షర్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చాలామంది షర్ట్ వేసుకొని పైకి రావటం, మేము చెప్పటం, తర్వాత కిందకి వెళ్ళి షర్ట్ తీసేయటం జరుగుతుంది. ఈ సంవత్సరం శనివారంతో కార్తీక మాసం ప్రారంభమైంది 2వ తారీఖు. ఈ కార్తీక మాసంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో, ఎవరికి కూడా నక్షత్ర దోషాలు, శని దోషాలు, రాహు కేతు దోషాలుతో చాలామంది బాధపడుతున్నారు, ఆర్థికంగా అనారోగ్యంగా కూడా. కాబట్టి మీరందరూ కూడా మాలేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా, మనం ఇంట్లో మాలేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ, కర్పూరం, అగ్గిపెట్టి ఇంటికి తీసుకెళ్ళి మనం కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి, కర్పూరం వెలిగించిన తర్వాత దిగదూర్చేసి కొబ్బరికాయ కొట్టి ఆ పక్కన ఈ పక్కన కొబ్బరికాయ చక్కన పెట్టి మనం లోపలికి వెళ్ళాలి. మనం లోపలికి వెళితే ఏమవుతుందంటే అయ్యప్ప లోపలికి వస్తున్నట్లు లెక్క. మన వాళ్ళందరూ భావించుకుంటారు, మాలేసుకున్నాడు మా అబ్బాయి తిరిగి వస్తున్నాడు, అయ్యప్ప తిరిగి వస్తున్నాడు అని. మా అబ్బాయి అయ్యప్ప తిరిగి వస్తున్నాడు అని అంటే మన ఇల్లు దేవాలయం అయినట్టు లెక్క. ఫస్ట్ కన్ని స్వాములు లక్ష్మీ గణపతి హోమం చేయించుకొని మాలయించుకుంటే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. చదువులో కానీ జాబులో కానీ భవిష్యత్తు బాగుంటుంది. లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవాలి. గణపతి దగ్గర ఒకసారి నమస్కారం చేసుకొని గురుస్వామి మూలమంత్రం చెప్తారు. ఆ మూలమంత్రం యొక్క అర్థం తెలుసుకొని మీరు మాల వేసుకొని నిష్ఠగా ఉండాలి. తదుపరి ఏ దేవాలయానికి వెళ్ళినా చతుర్దశి రోజున మన దేవాలయంలో హోమాలు జరుగుతుంటాయి. పౌర్ణమి చండీ హోమం, అమావాస్య ముందు రుద్రహోమం. ఇది ఒక మన పరిస్థితికి చాలా మంచిగా జరుగుతుంది. అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి గుళ్ళోకి వెళ్ళి దర్శనాలు చేసుకోండి. నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేసుకోండి. గణపతికి 11 ప్రదక్షిణాలు చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి 7 ప్రదక్షిణాలు చేసుకోండి. 7 ప్రదక్షిణాలు ఎంకన్న, 7 మెట్లు ఎంకన్న. సరస్వతీదేవికి నమస్కారం చేసుకోండి. శివాలయంలోకి వెళ్ళి ఒకసారి ఒక చెంబడి నీళ్లు పోస్తే మనం భక్తి ఉంటుంది, మన యొక్క పరిస్థితి బాగుంటుంది. శివుడు మూలకారకుడు కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మాలను వేసుకొని మండల దీక్షని
సవ్యంగా చేసుకొని శబరిమలకి ఇరుముడి కట్టుకొని వెళ్ళండి. 11 రోజుల మాల, 21 రోజు మాల అని చాలామంది అంటారు. కానీ ఈ యొక్క 11, 21 రోజుల మాలలు వేసుకోవద్దు. అసలు మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ 41 రోజు దీక్ష తీసుకొని ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళటం అనేది ఒక సంప్రదాయం. ఇది పూర్వ సంప్రదాయం. ప్రతి ఒక్కళ్ళు కూడా తల్లిని తండ్రిని మరవకుండా నమస్కారం చేసుకుంటూ వాళ్ళని యొక్క పద్ధతుల్లో నడవాలి. ఇది మన అయ్యప్ప నేర్పిన యొక్క పరిస్థితి. ప్రతి గుళ్ళో కూడా చాలా దగ్గర మనకి గణపతి ఉంటాడు. ఆ గణపతి అంటే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్లో కన్నిమూల మహాగణపతి అని ఉంటాడు. కన్నిమూల గణపతి, నాగరాజు, మాలికాపురి రత్తమ్మ, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. కన్నిమూల గణపతి అంటే కన్యస్వామిని అనగా కొత్తగా మాలేసుకున్న స్వామి కన్యస్వామి అంటారు. ఈ యొక్క కన్యస్వామిని అయ్యప్పకు చేర్చే బాధ్యత ఆ యొక్క గణపతికి ఉంటుంది. కాబట్టే గణపతి బాధ్యతగా ఈ కన్యస్వామిని అయ్యప్పకు చేరుస్తాడు. కాబట్టే ఆయన కన్యస్వాములకు మూలం గణపతి, కన్యమూల గణపతి అంటారు. మన నాగరాజు ఉన్నాడు. కుజదోషం, రాహుదోషం, శని దోషం, షష్ఠి రోజున ఒక చెంబుడు నీళ్లు నాగరాజు మీద పోస్తే మనకు ఆ దోషం తొలగిపోతుంది. ఉన్న బాధలు పోతాయి. జాబులో టెన్షన్ ఉండదు. ఇంట్లో వాళ్ళు మంచిగా చూసుకుంటారు. తర్వాత మనకు మాలికాపురి రత్నం ఉంది. మాలికాపురి రత్నం అంటే మనకి అయ్యప్ప చేసుకోబోయే భార్య. శివుడు పార్వతి అయ్యప్ప స్వామిని అడగగా, నీకు దేశ ప్రజలు కావాలా, నీ యొక్క విలాసం మ్యారేజ్ చేసుకొని చేయాలంటే, అట్లా కాదమ్మా, నువ్వు చెప్పు, ఎలా చెప్తే అలా వింటానని పార్వతిని ప్రార్థించగా పార్వతీదేవి చెప్పింది, దేశ భవిష్యత్తును హృదయంలో పెట్టుకొని ప్రజల యొక్క మనోభావాల్ని చూసుకుంటూ ప్రజల యొక్క కష్టసుఖాలను చూడు అనగానే, మరి నాకేంటి హామీ అని అడిగితే, ఎప్పుడు నీకు కన్యస్వామి శబరిమలకి రాకుండా ఉంటాడో అదే రోజున నీకు అయ్యప్పనిచ్చి పెళ్లి చేసే బాధ్యత, మాలికాపురి రత్నం నుంచి పెళ్లి చేసే బాధ్యత నాది అని అనగానే స్వామి ఒప్పుకోవటం, అమ్మవారి చీరలో నుంచి ఒక పాయిని చించటం, స్వామికి దండన కట్టడం, దానికి పట్టభద్రుడై స్వామి ఆ యొక్క ఎలవటం. అట్లా ఇది ఒక పార్వతీదేవి చెప్పగా అయ్యప్ప స్వామి విని, అట్లాగేనమ్మా నువ్వు చెప్పినట్టుగానే వింటాను అని చెప్పటం. అందుకనే మనకి దేవాలయం వెనకాల మాలికాపురి అనే ఒక ఊరు, ఆవిడ పేరు రత్తమ్మ, మాలికాపురి రత్తమ్మ అని కలుపుకుంటే మాలికాపురి రత్తమ్మ. మాలికాపురి ఊరు, రత్తమ్మ పేరు, మాలికాపురి రత్తమ్మ. రెండోది మనకి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి. వివాహాలు అవ్వాలన్నా, కష్టాల నుంచి బయటపడాలన్నా, రుణాల నుంచి బయటపడాలన్నా, కోర్టు విషయాల్లో బయటపడాలన్నా స్వామికి నూరమ్మడి పూజ అనగా మనకి దేవాలయంలో కేరళ, తమిళనాడులో నూరమ్మడి పూజ అని ఉంటుంది. ఆ నూరమ్మడి పూజ అంటే బియ్యపిండి, పాలు, కొబ్బరి బొండం, నీళ్లు, పసుపు ఈ 4 మిశ్రమించేసి సుబ్రహ్మణ్య స్వామికి 11 వారాలు ఆ యొక్క కార్యక్రమం చేస్తే, అభిషేకం చేస్తే మనకున్న శని దోషాలు, మనకు కోర్టు వ్యవహారాలు, కలిసి రావటాలు, డబ్బులు పెట్టుబడి పెడితే మనకు రాదు, అది వస్తుంది. సంతానం గురించి, వివాహం గురించి, పిల్లల గురించి అన్నీ కూడా సమస్తం సక్రమైన పద్ధతుల్లో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మాల వేసుకున్న ఒక అయ్యప్ప స్వామి ప్రతి దేవాలయానికి వెళతారు. గురుస్వాములు, పూజారులు పూజ చేస్తారు. వారు తీర్థం ఇస్తారు, తీసుకోవచ్చును. ప్రసాదం కొబ్బరికాయ, చక్కగా ఇస్తే అరటిపండు ఇచ్చినా తీసుకోవచ్చును. కానీ ప్రసాదాలని ఒక పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి ఇస్తారు. అది ఎక్కడ పడితే అక్కడ తినటాలు, చేయటాలు, చెందటాలు చేయకూడదు. ఈ యొక్క ప్రసాదాన్ని మీ సన్నిధానానికి తీసుకెళ్ళి 1 గంటకు మీరు తినే ఒక భోజనంలో పెట్టుకొని తింటే దాన్ని ఏకభక్తం అంటారు. ఏకభక్తం అంటే ఒకసారి తినేది ఏకభక్తం. పొద్దున్నే పండు, పాలు తీసుకోవాలి. మధ్యాహ్నం 12:30, 1 గంటకి మన భోజనంలో ఏ గుళ్ళ నుంచి తీసుకెళ్లే ప్రసాదం కూడా దాంట్లో పెట్టుకుతున్నదే ఏకభక్తం అవుతుంది.
ఇంకపోతే సాయంత్రం సంధ్యా సమయం 6-6:30 టైంలో స్నానం చేసి ఈ యొక్క పూజాది కార్యక్రమాలని పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకొని ఎక్కడైనా చిన్న చిన్న పడి పూజలు నడిచినా దానికి వెళ్ళి హాజరయ్యి 9 గంటల లోపల చేసే పడి పూజలకు వెళ్ళండి. 9 దాటి 11, 12, 1 గంట అయ్యే పూజలకు వెళ్ళకండి. ఎందుకంటే మనకి వాళ్ళు పెట్టే పదార్థాలు జీర్ణం అవ్వవు. తెల్లారి ఏ వాంటింగ్ చేసుకున్నా అరగలేదన్నా మీరు అయ్యప్ప మాల వేసుకున్నారు, అది తింటారు ఇది తింటారు అరగదు అని అంటారు. అది అయ్యప్ప మీద మనం ఆ యొక్క మాట పడద్దు. కాబట్టి కందలాడి యొక్క అల్పాహారాన్ని తీసుకొని సకాలంలో పడుకోవటం, పొద్దున్నే సూర్యోదయానికి ముందు 2 గంటల ముందు లేవటం, స్నానం చేసుకోవటం, మనమున్న యొక్క పూజా గది శుభ్రం చేసుకోవటం, తలస్నానం చేయటం, పూజాది కార్యక్రమాలు దగ్గర పెట్టుకొని పూజ పెట్టుకోవటం. ఫస్ట్ గణపతి పూజ, తర్వాత సుబ్రహ్మణ్య పూజ, తర్వాత అయ్యప్ప స్వామి అష్టోత్తరం. బుధవారం సహస్రనామం చెప్పుకోవాలి. సహస్రనామాల్లో చాలా మనకి బాగా అనుకూలమైన నామాలు ఉన్నాయి. సహస్రం అంటే 1000 నామాలు. 1000 నామాల్లో మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో ఆ 1000 నామాలు అన్నీ కూడా స్వామి పక్కన పెట్టేసి మనకు మంచి బాటలో నడిపించడానికి అవకాశం ఇస్తాడు. ఇది ఒక అయ్యప్ప మాల, ఇది విశేషం. కత్తి ఉంటుంది, గద ఉంటుంది, ఖడ్గం ఉంటుంది, విల్లు ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వాళ్ళు ఇచ్చినప్పుడు అక్కడ మనం శబరిమలలో వదిలేసి వస్తాం. చాలామంది తెలియక ఇది ఇచ్చారు కదా స్వామి తీసుకున్నాను, ఇది ఏం చేయాలి అని అడుగుతారు. మనం అది తీసుకొని డిబ్బీలో ఏం చేస్తాం. ఇదేంటంటే ప్రతి ఒక్క వస్తువు అక్కడ తీసుకెళ్ళేదన్నీ కూడా అక్కడ వదిలేసి రావాలి. మనం పాటించవలసింది చాలా తెలియకపోతే దేవాలయానికి వచ్చి విషయం ఏంటి, నాకు ఇది తెలియలేదు, ఇది తెలుస్తుంది అనే ఒక విషయం చెప్పండి. కన్యస్వామి ఉండవలసిన యొక్క పరిస్థితి ఏంటంటే గురుస్వామిని పక్కన పెట్టుకోవాలి. గురుస్వామి లేకుండా కన్యస్వామి శబరిమల వెళ్ళటానికి లేదు. కారణం ఏంటంటే కన్యస్వామికి ఏం తెలియదు. కన్యస్వామి అంటే చిన్న కుర్రవాడని అర్థం. గురుస్వామి అంటే 10 రకాలుగా తెలుసుకున్నవాడని అర్థం. గురుస్వామిని తీసుకొని శబరిమలకి ఇరుముడి కట్టుకొని శబరిమలకి పోవాలి. గురుస్వామి నియమాలు ఏంటంటే కన్యస్వామి మాల వేసుకుంటే కోపం ఎక్కువ అవుతుంది. కోపం ఎందుకు ఎక్కువ అవుతుంది అని అంటే ఉప్పు, కారం, పులుపు ఈ 3 తగ్గించుకొని తినాలి. ఈ 3 తగ్గిన రోజున కన్యస్వామికి కోపం తక్కువ ఉంటుంది. అయినా సరే కన్యస్వామికి కోపం వస్తుంది. మనం ఎంతో శాంతంగా ఉండాలి. ఎంతోమంది ఎన్నో రకాలుగా మన పరీక్షిస్తుంటారు. స్వామి మాలేసావు, అట్లాగేనా ఇట్లాగేనా అని అంటారు. అవన్నీ మనం వినద్దు. సరే అంటే స్వామి ఏ శరణమయ్యప్ప అంటాం. మనం ఏది మాట్లాడినా స్వామి శరణం. మనం మాలేసుకొని ఇంటికి వెళితే మనం మాలేసుకున్న విషయం మీ తమ్ముళ్ళకి కానీ, స్నేహితులకు కానీ, చుట్టాలకు కానీ తెలియదు. మీరు ఎలా తెలుపుతారని అంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎరా ఎంకన్నా అంటాడు, స్వామి శరణం స్వామి నేను మాలేసుకొని ఉన్నాను అనగానే రెండోసారి ఎంకన్నా స్వామి మాలేసుకున్నావా, పూజ చేసుకుంటున్నావా అని అంటారు. మనం స్వామి ఏ శరణమైపోయిన సెల్ఫోన్లని చెప్పిన రోజున వాళ్ళు అక్కడ మన స్వామిగా చూసుకుంటారు. ఇది ఒక కన్యస్వామి యొక్క పద్ధతులు. తెలియదేమని అంటే గురుస్వామిని కనుక్కోండి, పద్ధతుల్లో నడవండి, జీవితాన్ని ఒక బాటలో పెట్టుకోండి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అలవాటుని మనం తీసుకుంటూ ఉండాలి. మన చెడు ఏదైతే మనకి చెడు వల్ల దానివల్ల మనం నష్టపోతున్నామో ఆ యొక్క సంవత్సరం 1వ మెట్టు దగ్గరికి వెళ్ళి ఇది నాకు అలవాటు ఉంది తీసేస్తున్నా. అక్కడి నుంచి 18 మెట్లకి 18 పద్ధతులు ఉన్నాయి. 18వ దగ్గరికి వెళ్ళేసరికి మోక్షం 18 సంవత్సరాలు చేశాను, నాకు భగవంతుడు 17 చెడు అలవాట్లు తీశాను, 18వది మోక్షం ఇచ్చాడు, నాకు అన్నీ బాగున్నాయి, భార్యాభర్తలు పిల్లలు అందరం బాగున్నాము, ఇంకా 10 మందిని నేను తీసుకొని వెళ్తాను, అందరూ బాగుండాలనేది గురుస్వామి యొక్క లక్షణం. ఇక్కడ మాల వేసుకున్నప్పుడు ఎన్ని క్షేత్రాలు తిరిగినా తిరిగి ఎక్కడ మాల వేసుకుంటున్నామో అక్కడికి వచ్చి మాల తీయాలి. అక్కడికి వచ్చి మాల తీయకుండా తిరుపతి వెళ్ళి ఆంజనేయ స్వామి దగ్గర మాల తీయటం,
పంబా నదిలో మాల తీయటం, ఇంకో క్షేత్రంలో మాల తీయటం, అక్కడ అవి తినటం మనకు దీక్ష సవ్యంగా ఉండదు. మనం ఇక్కడికి వచ్చి మాల తీయటంలోనే దీక్ష సవ్యంగా చేసినట్లు లెక్క. శుక్ర మంగళవారాలు క్షౌరం చేయించకూడదు. శబరిమల వెళ్ళొచ్చిన తర్వాత క్షౌరం చేయించకూడదు. మంచి చూసుకొని ఏదైనా క్షేత్రానికి భార్య పిల్లలతో వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి. ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళకి నేను ఇట్లా ఇరుముడి కట్టుకొని శబరిమలకి పోతున్నాను, మీరు జాగ్రత్త అనే ముక్క చెప్పకూడదు. మనం అక్కడ వచ్చేటప్పుడు ఒక కొబ్బరికాయ, కర్పూరం గుమ్మానికి దగ్గర చేసి కొట్టేసి అక్కడ పెట్టేస్తాం. అదే సిగ్నల్. స్వామికి ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టామో అప్పుడు స్వామి మనకి అనుగ్రహం ఇచ్చినట్టు, శబరిమలకి వెళ్ళిరా నేను చూసుకుంటాను ఇంట్లో వాళ్ళని. కాబట్టి ఈ ఎడుతున్నాను చేస్తున్నాను మొక్క చెప్పకుండా నమస్కారం పెట్టుకొని దేవాలయానికి వచ్చేయాలి. దేవాలయంలో ఇరుముడి కట్టుకొని ఏకభక్తం అనగా 11 గంటలకు 12 గంటలకు ఆ యొక్క ప్రసాదం తీసుకొని శబరిమలకు బయలుదేరాలి. శబరిమలకు బయలుదేరినప్పుడు పంబా నదిలో స్నానం చేసి పూజాది కార్యక్రమాలు, ఇరుముడికి ధూపదీప నైవేద్యాలు పెట్టుకొని ఈ యొక్క ఇరుముడిని శిరస్సున ఉంచుకొని స్వామి యొక్క దారిలో శరణాలు చెప్పుకుంటూ మనం 18 మెట్ల దగ్గరికి బయలుదేరాలి. 18 మెట్ల దగ్గర స్వామిని మొక్కుకోవాలి. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం అందరూ 30 సార్లు వెళ్ళాం, 40 సార్లు వెళ్ళామంటారు. ఎవరికి కూడా కొన్ని పద్ధతులు తెలియవు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అలవాటు, చెడు అలవాటును వదులుకుంటూ ఉండాలి. 18వ సంవత్సరం వచ్చేసరికి 18 అలవాట్లు పోయి మనకి 19వ అలవాటు సంసారం, భోజనం, జాబు, మామూలు బాటలో ఉంటాము. ఒక గురుస్వామి యొక్క లక్షణం ఏంటంటే మనం 10 మందికి చెప్పేలాగా ఉండాలి. అయ్యప్ప మాలేసుకొని ఒకళ్ళ చేత మనం చెప్పించుకునేలా ఉండకూడదు. మీకు ఏ గుళ్ళో మాలేశారు, ఎవరేశారు, ఏంటి అని అడుగుతారు. మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ మేము ఇంతనే దక్షిణ తీసుకోము, దక్షిణ అసలు ఇక్కడ అడగము. మేము ఫ్రీగా మాలేస్తాము. ఫ్రీగా మాలంటే మేము మంత్రం చెప్తాము. జ్ఞానముద్రాం, శాస్త్రముద్రాం, గురుముద్రాం నమామిహం అని. దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే నాకు ఒకళ్ళు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా నేను మాలేసుకోవటం లేదు. మనస్ఫూర్తిగా స్వామిని తెలుసుకొని మాల వేసుకోవడానికి దేవాలయానికి వచ్చాను. నాకు ఈ యొక్క మాలను పూజ చేసి స్వామి నాకు మాల వేయండి, మండల దీక్ష పూర్తి చేసుకొని శబరిమలకి వెళ్తానికని వచ్చాను అని గురుస్వామికి కానీ పూజారులు కానీ చెబితే ఆ యొక్కటి వాళ్ళు విని ఆ స్వామి మాలను తీసుకెళ్ళి లోపల పెట్టి పూజ చేసి మంత్రం చెప్పి మీకు వేస్తారు. ఆ యొక్క మంత్రం అని ప్రతి ఒక్కళ్ళు కూడా మాల వేసుకునే వాళ్ళు ఒక కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు, కొంచెం పూలు తెచ్చుకోవాలి. ఇవి దేనికంటే మీరు వేసుకునే మాలకు ఆరగింపు చేయటం. మాల యొక్క సారాంశం ఏంటంటే మనం మాల వేసుకునేటప్పుడు మాలకు ఏదైనా మనం ఆరగింపు చేయాలి. ఎంతోమంది తెస్తారు కానీ వాళ్ళు తెస్తున్నారు కదా మేము ఎందుకు తేవటం అనకూడదు. మన మాలకు మనమే బాధ్యులం. కాబట్టి మనం ఒక కొబ్బరికాయ, 2 అరటిపళ్ళు, విడి పూలు తెచ్చుకుంటే మాలేసే గురుస్వామి కానీ పూజారులు కానీ ఎవరైనా ఆ యొక్క కొబ్బరికాయని మాలకు ఆరగింపు చేసి హారతిచ్చి మంత్రం చెప్పి మీకు యొక్క మాలేస్తారు. మాలేసిన తర్వాత మాలేసుకున్న రోజు 18 సార్లు ప్రదక్షిణం చేయాలి గుడిలో. 18 సార్లు ప్రదక్షిణం చేస్తే మాలేసుకున్న ఫీలింగ్ మనలో వస్తుంది. మనం మాలేసుకుంటే మనం అయ్యప్ప అయిపోతున్నాం. మనం మాలేసుకుంటే మనం అయిపోతున్నాం. మాల వేసుకోకముందు సుబ్బారావు అంటారు, మాల వేసుకున్న తర్వాత సుబ్బారావు స్వామి అంటారు. ఇక మనకు కడ వరకు వచ్చేది ఏంటంటే స్వామి. మాల వేసుకుంటే స్వామి అంటే మీరు, నేను మీరు ఒకటైపోతున్నాం. దానికే ఇక్కడ ఉన్నది తత్వమసి అయ్యప్ప. తత్వమసి అంటే నీ యొక్క మాలని నేను వేసుకుంటున్నాను కాబట్టి నన్ను అయ్యప్ప అని కేకేస్తున్నారు.
మనం మాల వేసుకొని మీ ఇంటికి వెళితే మీ ఇల్లు దేవాలయం అవుతుంది, మీ ఇంట్లో దేవాలయం అవుతుంది. మీకున్న భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా సేవకులు అర్చకులు అవుతారు. వాళ్ళు సేవ చేసుకుంటే మీకన్నా ఎక్కువ భాగ్యం వాళ్ళకు కలుగుతుంది. ఇదొకటి మనసులో పెట్టుకొని గుడికి వచ్చేవారందరూ కూడా నిష్ఠాగరుషులై మాల వేసుకున్న తర్వాత దేవాలయానికి పైకి వచ్చేటప్పటికే చొక్కా తీసేసుకొని ఒక దర్శనం చేసుకొని కిందకి దిగిన తర్వాత షర్ట్ వేసుకోండి. ఇది ఒక మన సనత్ నగర్ దేవాలయం నుంచి ఇచ్చిన విన్నపం.